పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అంతరంగాల్లో మార్పు కలగాలి. ఎక్కడ మార్పు కలగాలి? అంతరంగాల్లో మార్పు కలిగింది. పరిశుద్ధాత్మ వచ్చింది మనకు అంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామంటే మన అంతరంగాల్లో మార్పు కనపడుతుంది. మన భాష మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన స్వభావం మారుతుంది, మన బుద్ధి మారుతుంది. ఎవరైనా మనల్ని అన్నా కూడా నవ్వుకుంటే వెళ్తున్నాం. పరిశుద్ధాత్మ అన్నీ మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ మరియు అపవిత్ర ఆత్మ కూడా తేడా చెప్తారు. దేవుని ఆత్మ వచ్చిందని చప్పట్లు సంఘంలో చప్పట్లు కొట్టి ఆ స్తోత్రం మేడం బయటకు క్యాన్లేసి ఇంటికి పోయి గొడవ పెట్టుకొని ఎవరితో సమాధానం లేదనుకో, నీకు పట్టింది దెయ్యపాత్మ. ఏ ఆత్మ? గొడవలు, ఎవరితో సమాధానం ఉండవు, ఎవరితో మాట్లాడరు అంటే మనలో ఉన్నది దెయ్యపాత్మే. కాబట్టి మనం పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనకు దెయ్యపాత్మ కానీ అపవిత్రాత్మ కానీ ఏది బ్రహ్మపరచాత్మ కానీ మళ్ళీ లోకంలో చాలా ఆత్మలు పనిచేస్తున్నాయి. అవన్నీ మన మీద నుంచి ప్రభు తొలగించుగాక. మనందరము పరిశుద్ధాత్మ చేత చెప్పండి నింపబడదుము గాక. పరిశుద్ధాత్మ గురించి లోకంలో ఉన్న ఆత్మల గురించి మీకు అవగాహన. అందుకే దేవుని కృపావరముల గురించి ఇక్కడ అంటున్నాడు, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నాకు కూడా అదే ప్రార్థన చేస్తాం. మనందరం కూడా ఆత్మవరాల గురించి, పరిశుద్ధాత్మ గురించి అవగాహనలోకి మనం రావాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనాలు చెప్పగలగాలి. అన్ని వరాల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది దేవుని ఆత్మ ప్రతి వ్యక్తికి కొలిసిస్తుంది. అంటే అది దేవుని ఆత్మ ఇచ్చేది. ఎవరిలో ఏ వరం ఉంటుందో మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి వ్యక్తిలో తన వరం ఒకటి పెట్టాడు.